ఒంటి బ్రాహ్మణుడు ఎదురుగా వస్తే అది మంచి శకునం కాదా? చాలామంది ఆఖరికి బ్రాహ్మణులకి సలహా అపోహలో ఉంది. అసలు తోటి బ్రాహ్మణుడు అతను వేద పండితుడే కానక్కర్లేదు, అసలు అతడు బ్రాహ్మణుడైతే చాలు, చుట్టమైన పక్కమైన ఎదురు వచ్చినా సరే వెంటనే అపశకునం అంటూ వెనక్కి వెళ్ళిపోతారు. ఈ అపోహ చాలా తప్పు అని వాళ్ళు గ్రహించరు. నిజానికి అది ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే దాన్ని అపశకునంగా భావించి అలా వెనక్కి వెళ్ళమని కాదు అర్థం. పూర్వం గురుకులాల్లో ప్రతిరోజు గురువుగారు తన వద్ద విద్యని అభ్యసిస్తున్న బ్రహ్మచారులని భిక్షాటనకి ఊరిలోకి పంపించేవారు. ఒక్కొక్క బ్రహ్మచారి ఒక్కో వీధిలోకి వెళ్లి గృహస్థుల నుంచి వాళ్ళు ఇచ్చిన భిక్ష సేకరించి తెచ్చేవారు. ఆ కాలంలో ఎవరైనా గృహస్థు తన ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయంలో అలా భిక్ష వస్తున్న ఆ బ్రహ్మచారి కాని ఎదురైతే వెంటనే వెనక్కి వెళ్లి అతని సాదరంగా ఆహ్వానించి తగిన భిక్ష వేసి పంపించేవారు. అలా ఒంటి బ్రహ్మచారి ఎదురైనప్పుడు అతన్ని చూసి అతను దేనికొస్తున్నాడో తెలిసి కూడా నిర్లక్ష్యం చేసి భిక్ష వేయకుండా వెళ్లడం అతన్ని అవమానపరిచినట్టు ఉంటుందని, అలా ఆ విధంగా భిక్ష కోసం వచ్చే ఒంటి బ్రహ్మచారి లేదా బ్రాహ్మణుడు ఎదురు వస్తే అతన్ని పట్టించుకోకుండా వెళ్లడం దోషం. అందుకే అలా వెళ్లకూడదు అంటారు. అంతే తప్ప అది అపశకునం కాదు. ఒక వేద పండితుడు జ్ఞాని ఎదురవడం వల్ల మంచిదే తప్ప అది చెడు శకునం ఎప్పటికీ కాదు. ఒక్కోసారి అలా ఒకరు కాకుండా ఇద్దరు లేక ఆపై ఎంతో మంది ఎదురైనా వాళ్ళు ఏదో సమావేశానికో వేద పారాయణానికో చర్చలకో లేక ఏ జప హోమాలకో వెళుతున్నారని అర్థం. ఈ రోజులలో భిక్షాటన చేసే బ్రహ్మచారులు లేరు. అలా ఓ రోజువారీ విద్యార్థుల చేత భిక్షాటన చేయించే గురుకులాలు అంతకన్నా లేవు. కాబట్టి ఏ కాలంలో అయినా సరే ఒంటి లేక జంట బ్రాహ్మణులు ఎదురై ఎంతమంది వచ్చినా అది మంచి శకునమే కాని దుశ్శకునం ఎంత మాత్రమూ కాదు అని గ్రహించాలి. అయితే ఇక్కడ ఒక విషయం ప్రతి వాళ్ళు స్పష్టంగా తెలుసుకోవాలి. మనం బయటకు వెళ్తున్నప్పుడు ధర్మం అంటూ ఎవరైనా ఎదురైతే అతను బ్రాహ్మణుడవనియండి, బ్రాహ్మణుడేతరుడే కానియండి, వీలైతే అతనికి మీకు చేతనైన సహాయం నిష్కామ కర్మతో చేసి కదలండి. అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరనుకున్న కార్యం, మీరు వెళుతున్న పని దిగ్విజయంగా నెరవేరుతుంది. సాటి మానవుడి ఎదురు, సాటి జీవితాల ఎదురు మంచిది కాదని చెప్పడానికి మనమెంత, మనకున్న జ్ఞానం ఎంత ఒక్కసారి ఆలోచించండి. అందువల్ల ఇటువంటి అపోహలను సమాజంలో దూరం చేయడం ప్రతి ఒక్కరి విధి. లోకా సమస్త సుఖినో భవంతు.